దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలు గూడూరు. Welcome to News 8 Media Telugu. We bring you the latest updates and stories that matter. DRW కళాశాల నందు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గూడూరు బ్రాంచ్ అధికారుల సహకారంతో రోటరాక్ట్ క్లబ్ ఆధ్వర్యంలో డిజిటల్ అవేర్నెస్ అనే అంశంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ బి సత్యనారాయణ స్వామి మాట్లాడుతూ సైబర్ నేరాల బారిన పడకుండా అందరూ డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. చీఫ్ మేనేజర్ ఎస్ఎస్ఆర్ శర్మ మాట్లాడుతూ విద్యార్థినులకు స్టేట్ బ్యాంకుల్లో జీరో బ్యాలెన్స్ ఖాతాలు కళాశాలకే వచ్చి ఓపెన్ చేస్తామని తెలిపారు. బ్యాంకు డిజిటల్ ఆఫీసర్ రామ్మోహన్ ప్రత్యూష గారు సైబర్ నేరాల పట్ల మరియు స్టేట్ బ్యాంక్ అందిస్తున్న డిజిటల్ సేవల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, వైస్ ప్రిన్సిపాల్ గాయత్రి, రోటరాక్ట్ ప్రెసిడెంట్ సంధ్య పాల్గొన్నారు. Good morning, one and all. The part and parcel of Rotaract Club Week celebration. Today's program is Digital Awareness of the Week. Now I am glad to invite our college principal, Rotarian AEP Hanumantarao garu, onto the dais. B. Satyanarayana Swami garu, Regional Manager, RBO, State Bank of India, Guduru. I am happy to invite SSR Sharma garu, Chief Manager of RBO, State Bank of India, Guduru. Now I invite our Vice Principal Madam garu, Dr. P. Gayatri Madam garu, onto the dais. Honorable dignitaries on the dais, my dear students, good morning to you. Good morning, sir. అనుకోకుండా ఈ వండర్ఫుల్ కార్యక్రమాన్ని శర్మ గారు ఏర్పాటు చేయడం జరిగింది. నైట్ ఇంటికి వెళ్ళినప్పుడు అరౌండ్ 8 o'clock 8:30 సార్ కాల్ చేసి ఇలా డిజిటల్ అవేర్నెస్ మీద ఒక క్లాసు పెడదాం సార్ అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ క్లాస్ కాబట్టి తప్పకుండా మీరు వచ్చి అవేర్నెస్ అనేది క్రియేట్ చేయండి సార్ మా స్టూడెంట్స్ కూడా అని చెప్పడం జరిగింది. Sir, with your permission, I want to share 1 or 2 experiences of cyber crimes which I faced in my life. నేను మీతో ఈ సైబర్ నేరాలని ఏదైతే ఉంటున్నామో అవి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలాంటివి మీరు ఫేస్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను అవి మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను. ఇలా జరిగినందుకు నేనేం చింతించట్లేదు. ఇది నేను మీతో షేర్ చేసుకున్నందువల్ల మీరు అలాంటివి ఎక్స్పీరియన్స్ పొందకుండా ఉంటారన్న ఉద్దేశంతో నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను.
అట్ దట్ టైమ్ ఐ వాజ్ ఎంబీఏ లెక్చరర్గా ఇదే కాలేజీలో పనిచేస్తాను. ఐఎమ్ నాట్ ప్రిన్సిపల్, ఐఎమ్ టేకింగ్ క్లాస్లో ఉండగా నేను ఫోన్ రావడం జరిగింది. అది కూడా ఎస్బీఐ మేనేజర్ననే నాతో చెప్పడం జరిగింది. మీ పలానా అకౌంట్కి మీరు అప్పుడు స్ట్రిప్ బేస్డ్ చిప్ కాకుండా స్ట్రిప్ బేస్డ్ ఏటీఎం కార్డ్స్ ఉండేవి సార్, మీరు అది చేంజ్ చేసుకోలేదు, దాన్ని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని మీరు చెప్తే నేను ఐ విల్ చేంజ్ ఇట్ అని అడగడం జరిగింది. కన్వర్జేషన్ ఈస్ గోయింగ్ ఆన్ హైఫై ఇంగ్లీష్. నేను అతను బ్యాంక్ మేనేజర్ కాదు అన్న థాటే నాకు రాలేదన్నమాట. అంత హైఫై ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అలాగే కాన్వర్జేషన్ పోతుంది. నౌ ఐఎమ్ ఇన్ క్లాస్, ఐ హ్యావ్ నో కార్డ్ విత్ మీ. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే చెప్పగలను, లంచ్ టైంలో అని చెప్పడం జరిగింది. సరే, నేను ఇంటికి వెళ్ళినాక నాకు దాని మీద ధ్యాస ఉండి ఆ కార్డులన్నీ కూడా తీసి రెడీ పెట్టుకున్నాను. కరెక్ట్గా 1:30కి మళ్ళీ కాల్ వచ్చింది. అది నేను ఇందాక మాట్లాడాను కదా మేనేజర్ని, మీరు వెంటనే ఆ డీటెయిల్స్ చెప్పండి అంటే నేను డీటెయిల్స్ అన్ని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత కొంచెం సెక్యూరిటీ రీజన్స్తో ఇంకొక కార్డు ఏదైనా ఉంటే చెప్పండి అంటే నేను మా మదర్ గారి నెంబర్ చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇది అంత టాలీ అవ్వట్లేదు, ఇంకో కార్డు చెప్పండి అంటే నాకు ఇంకా ధ్యాస లేదనమాట. మళ్ళీ మా సిస్టర్ కార్డు ఉంటే దాన్ని చెప్పడం కూడా జరిగింది. ఇవేం సెట్ అవ్వట్లేదండి, ఇంకేదన్నా మీ బ్యాంక్ కార్డు ఉంటే చెప్పండి అంటే ఐ హ్యావ్ హెచ్డిఎఫ్సి కార్డ్ అని చెప్పాను. ప్రైవేట్ బ్యాంక్ కాదు, నాకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇది చెప్పండి అన్నారు. దెన్ నాకు ఇండియన్ బ్యాంక్లో కూడా హౌసింగ్ లోన్ ఉంది సార్, ఆ టైంలో నాకు కార్డు ఉండేసరికి అది కూడా ఇవ్వగానే అతను కార్డ్ డీటెయిల్స్ అడుగుతూ లాస్ట్లో సివివి అడగగానే నాకు డౌట్ స్టార్ట్ అయింది. దెన్ ఇక్కడ సివివి ఏం కనపడట్లేదండి అని చెప్పడం జరిగింది. వెనక 3 digitsలో ఉంటుంది చూడండి అన్నారు. బట్ నేను రివీల్ చేయలేదు. దెన్ ఇమీడియట్గా నాకు మెసేజ్ వచ్చింది, రెడ్మీ మొబైల్ 25,000కి ఓటీపీ వచ్చింది. ఆ ఓటీపీ వెంటనే ఐ గాట్ దట్ ఐ యామ్ గోయింగ్ టు ఫేస్ ఫ్రాడ్ సిచ్యుయేషన్. ఇమీడియట్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బ్యాంక్కి వచ్చి నేను ఐ క్యాన్సల్డ్ ఆల్ మై డెబిట్ కార్డ్స్ అన్నీ క్యాన్సిల్ చేసి అలా తప్పించుకోగలిగాను ఒక తీవ్రమైన సైబర్ క్రైమ్కి. దెన్ ఇంకొకటి కరోనా టైంలో అసలు మొత్తం లాక్డౌన్లో ఉంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ గారు కూడా కరోనాలో చనిపోవడం జరిగింది. నేను హాస్పిటల్ నుంచి అది ఎంత ఫస్ట్ సిచ్యుయేషన్ అంటే ఆల్ ద పీపుల్ వి ఎక్స్పీరియన్స్డ్ ఫస్ట్ సిచ్యుయేషన్ డ్యూరింగ్ దట్ పీరియడ్. అతను నేను ఇంకా వాళ్ళెవరూ కూడా తలపురు పెట్టడానికి అక్కడ హాస్పిటల్ వాళ్ళు సెపరేట్ టీం ఉంటే మేము అక్కడికి వెళ్ళి ఆయనకి కార్యక్రమాలు చేసి ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత అక్కడ టేకింగ్ మై లంచ్ ఐ గెటింగ్ రిలాక్స్. ఆ టైంలో ఒక మెసేజ్ వచ్చింది సార్, మీ యోనో ఎస్బీఐ నుంచి మీ లింక్ అవ్వలేదు పాన్ ఆధారు దానికి అవసరమని ఒక లింక్ పంపిస్తే అది మామూలుగా CKYCలు అవి ఇవి అడుగుతున్నారు కదా దాన్ని లింక్ చేయడం జరిగింది. వెంటనే నాకు నెట్ బ్యాంకింగ్ స్క్రీన్ వచ్చింది. దానిలో నేను ఇచ్చేసి ఐ గివెన్ మై ఐడి యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ రెండు ఇచ్చిన తర్వాత వెంటనే మెసేజ్ వచ్చింది, 1000 రూపాయలకి BSNL మొబైల్ రీఛార్జ్ అయిపోయింది. నా అకౌంట్లో నుంచి 1000 రూపాయలు కట్ అయిపోయింది. ఎందుకు పోయిందా అని అనుకున్నాను. మీన్ వైల్ అప్పుడు ఒకటి ఆర్డీ కట్టుకున్నాను ఆన్లైన్. నేను బ్యాంక్కి రావడం తక్కువ, అన్ని ఆన్లైన్లో చేసుకుంటూ ఉంటాను. మంత్లీ ఆర్డీ ఏదైతే కడుతున్నానో దాని విత్డ్రాయల్కి ఓటీపీ వచ్చింది. దాని విత్డ్రాయల్కి ఓటీపీ రాగానే ఐ థింక్ ఇట్ ఈస్ ఫ్రాడ్ అని వెంటనే దాన్ని తీసేసి టోల్ ఫ్రీ నెంబర్కి అప్రోచ్ అయ్యి లేటర్ ఆన్ ఆ డిపాజిట్ కూడా రిమూవ్ చేసి దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అగైన్ చేస్తాను. సో ఇలాంటి క్రైమ్లు నేనేమి ఇల్లిటరేట్ కాదు కదా, ఈవెన్ ఆయన వెళ్ళి అని అనుకోవడం అలాంటి నాకే ఇలాంటి కేసెస్ అంటే నా సర్కమ్స్టాన్సెస్ అన్నీ కూడా తీసుకుని అలాంటి సిచ్యుయేషన్లో మనం చేస్తూ జరుగుతుంటాము. ఇలాంటి ఫ్రాడ్ సిచ్యుయేషన్స్ అన్నీ కూడా మనం అవాయిడ్ చేసుకోవడానికి ఎలా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా జరిగితే ఎలా మనము ఇది చేసుకోవాలనే దాని మీద అవేర్నెస్ క్లాస్ ఇవ్వడం కోసం
ఈరోజు మీ అందరితో మాట్లాడడానికి చేసిన ఆర్ఎం గారికి అలాగే శర్మ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ యూ సార్. సో సార్ వాళ్ళు చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ జాగ్రత్తగా తీసుకుని అది మీరు ఒక్కళ్ళే వినడం కాదు, మెజారిటీ మీరంతా కూడా మ్యాక్సిమం రూరల్ ఏరియా నుంచి వచ్చారు కాబట్టి మన తల్లిదండ్రుల్ని, బ్రదర్స్ని, చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడం ఇంపార్టెంట్. వాళ్ళు ఏదో చెప్పారు, మనకేదో సార్ అక్కడ అసెంబ్లీ అమ్మన్నాడు, అసెంబ్లీ అయ్యాము, అది కాకుండా మనకు తెలిసిన నాలెడ్జ్ని అందరితో షేర్ చేసుకుంటే వాళ్ళు పెట్టిన ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం సర్వైవ్ అవుతుంది. అది దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ టు ఎడ్యుకేట్ పీపుల్. మీరు కూడా మీ మెసేజ్ అన్ని చూస్తూ ఉంటారు. బ్యాంక్ ఎప్పుడు ఐడీలు అడగదు, పాస్వర్డ్ అడగదు, సివిబీలు అడగదు అని. అవన్నీ కూడా మనకు తెలుసుకొని ఇతరులకు షేర్ చేయడం స్టూడెంట్గా అది మీ ధర్మం. స్టూడెంట్ అనేది ప్రతి సిటిజన్ మీ మీద ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ని అలాగే చుట్టుపక్కల వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఏ ఉద్దేశంతో స్టార్ట్ అయిందో దాన్ని మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేయడానికి మనవంతు కృషి చేద్దామని ఈ సందర్భంగా ఆనంద్ గారిని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. పెద్దలందరికీ, వేదిక ముందున్న వారికి, విద్యార్థులకు గుడ్ మార్నింగ్. సార్ సరైన టైంలో సరైన స్టూడెంట్స్కి అవసరమైన వారికి అవసరమైన కాన్సెప్ట్ మీరు చెప్పబోతున్నారు అనడం మాకు చాలా సంతోషంగా ఉంది సార్. అందుకే ప్రిన్సిపల్ సార్ మీరు సడన్గా చెప్పినా కూడా ఇమీడియట్గా మీటింగ్ అరేంజ్ చేశారు. ఇలాంటివే చాలా ముఖ్యమైనవి, ఏవో సాధారణమైనవి ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్స్ మనం ఎక్కడైనా చూస్తుంటాం, ఎక్కడైనా చేసుకుంటూ ఉంటాం. ఏది అవసరమో అది చేయడం అనేది పర్పస్ సర్వ్ కావడం అనేది ఇంపార్టెంట్. మీరు మంచి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నారు సార్. మా స్టూడెంట్స్కి ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని మీకు ఆలోచన రావడం నిజంగా మా స్టూడెంట్స్ దే ఆర్ ఫార్చునేట్. ఇప్పుడే ప్రిన్సిపల్ సార్ చెప్పినట్లు సార్ కాబట్టి కొంచెం అలర్ట్ అయిపోయి ఫస్ట్ కేసులో బయట వచ్చేసారు, సెకండ్ కేసులో అఫెక్ట్ అయ్యారు. కానీ ఇంకా కూడా ల్యాబ్స్లో పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మనం కొన్ని యాడ్స్ చూస్తూ ఉన్నాం, మీరు డిజిటల్ లాగా అరెస్ట్ అయిపోయి ఉన్నారు. అట్లాంటి అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఈ సైబర్ క్రైమ్స్ ఎట్లా అంటే ఫేస్ టు ఫేస్ జరగవు కాబట్టి అవి హిడన్గా జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి సిచ్యుయేషన్స్లో ఎవరైనా ఎఫెక్ట్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకని ఆ జాగ్రత్తలన్నీ మనం ఎంతగానో తీసుకోవాలి, తెలుసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా మీకు ఉంది. ఎందుకంటే మీరు ఆర్ గోయింగ్ టు ట్రాన్సాక్షన్స్ చేయడానికి మీరు కొంచెం నెక్స్ట్ 2 yearsలో మీ డిగ్రీస్ కంప్లీట్ చేసుకుని ఎక్కడో దగ్గర జాబ్స్లో ఉంటారు. కాబట్టి మీరు ఇప్పుడంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది, మనీ యూసేజ్ తగ్గింది. ఎక్కడికి వెళ్ళినా మనం స్కాన్ చేస్తున్నాము, ఎక్కడికి వెళ్ళినా ఫోన్పేలో వాడుతున్నాము. పర్స్లో ఉండే అమౌంట్ కంటే కూడా ఫోన్లో ఉండే అమౌంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో మనకి ఇది కంపల్సరీ తెలుసుకోవాల్సిన అత్యవసరమైన విషయం. కాబట్టి ఏదో తెలిసి తెలియకుండా మేము చెప్పడం కన్నా కూడా సార్ వాళ్ళు చెప్తే ఇది బాగుంటుంది, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా తెలుసుకుంటారు. ఈ స్టేజ్ని మీరు రిలాక్స్ చేసుకొని మీకే డౌట్స్ ఉన్నా కూడా సార్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వండి. వాళ్ళు ఇంత చాలా వాల్యుబుల్ టైంని బ్యాంక్ వదులుకొని ఇక్కడికి వచ్చి మీకు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అని అనుకునే ఒక వాళ్ళ మంచి ఉద్దేశాన్ని మీరు యూటిలైజ్ చేసుకోండి. విని కమ్మగా అయిపోకుండా మీ మైండ్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరైనా అఫెక్ట్ అయిపోయి ఆ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఫేస్ చేసి ఉన్నా, లేదా మీకే కొన్ని డౌట్స్ ఉన్నా కూడా సార్ వాళ్ళతో బీ బ్రేవ్ టు ఆస్క్ యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా నేను షేర్ చేసుకున్నాను బిఫోర్ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ఆర్ఎస్ గారు. వన్ ఫైన్ మార్నింగ్ మెయిల్ వచ్చిందనమాట. మెయిల్ ఓపెన్ చేసి చూసుకోగానే మీకు ఆర్బీఐ నుంచి ఒక స్పెషల్ డిప్లో ఇన్ని కోట్లు వచ్చాయి అని మెసేజ్ వచ్చింది. అక్కడ వాడే పేర్లు ఆర్బీఐ, కోకోకోలా ఇలా మల్టీనేషనల్ కంపెనీస్ చూడగానే వెంటనే అట్రాక్ట్ అయిపోవడం జరిగింది. అక్కడ ఏదో బ్యాంక్ డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ వగేరా అడిగారు, అవన్నీ ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఒక 4-5 days తర్వాత ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ఫారినర్. ఆయన వచ్చి నేను ఇప్పుడు ఐ జస్ట్ గెట్ డౌన్ ల్యాండెడ్ ఇన్ పాలం ఎయిర్పోర్ట్. పాలం ఎయిర్పోర్ట్ అంటే ఢిల్లీలో దాన్ని పాలం ఎయిర్పోర్ట్ అని పిలుస్తాము. అక్కడ దిగాను, ఇక్కడ మీ చెక్ పట్టుకొచ్చాను 5 కోట్లకి. దీన్ని మీరు ఇక్కడ
సెక్యూరిటీ క్లియరెన్స్ కోసం ఒక 25,000 వెంటనే నాకు ఈ నెంబర్కి పంపిస్తే నేను వెంటనే ఇక్కడ తీసుకొని క్లియరెన్స్ తీసుకుని వస్తాను. సరే, నాకు రావాల్సిన డబ్బుల్లో 25,000 కట్ చేసుకొని మిగతా తెచ్చేయండి, అక్కడ కట్టేసేయండి అని చెప్పడం జరిగింది. సరే, ద నెక్స్ట్ డే నౌ ఐఆమ్ ఇన్ చెన్నై ఎయిర్పోర్ట్ అన్నాడు. చెన్నై ఎయిర్పోర్ట్ ఒక 40,000 ఇస్తే ఇక్కడ సెక్యూరిటీ క్లియరెన్స్ తీసుకొని మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చేసి మీతో మీ ఫ్యామిలీ మెంబర్స్తో చెక్ తీస్తూ ఫోటోలు తీసుకొని నేను సబ్మిట్ చేసుకోవాలన్నాడు. నాకు సేమ్ మాట మారలేదు. ఈ 40,000 కూడా దానిలో నుంచే కట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇంక తర్వాత నాకు ఫోన్ రాలేదు. ఈడెవడో పరిమాణ లోడ్లా ఉన్నాడు, ఎప్పుడు వాడు నన్ను వదిలేసినట్టున్నాడు. లాక్డౌన్ చాలా మంది ఈవెన్ లాయర్స్ ఆల్సో 5 లక్షలు 6 లక్షలు అలా బెట్టల వారిగా ఇచ్చి, లాయర్ అంటే సామాన్యమైన వ్యక్తి కదా కాదు కదా, ఏదైనా నేరం జరిగితే వాళ్ళు దట్ ఈస్ రీసెంట్ కేస్. ఆయన మనం ఎవరైతే సిబిఐ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మాజీ చీఫ్ జేడి లక్ష్మీనారాయణ అంటారు. ఆయన ఈవెన్ పొలిటికల్గా కూడా ఒక పార్టీ పెట్టి తర్వాత ఈవెన్ జనసేన తరఫున వైజాగ్లో కూడా కంటెస్ట్ చేసిన వ్యక్తి. ఆయన వైఫ్ కూడా దగ్గర 2 crores దాకా నష్టపోయింది. ఆవిడ కూడా అంటే ఎంతో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా బోల్తా కొట్టించేస్తున్నారు. అలాంటివన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఊరికే మనకి ఎందుకు డబ్బులు ఇస్తారు, మనం ఒకరికి ఇవ్వాలన్నా మనం ఆలోచించే కదా ఇస్తాం. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పెద్దలు ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరూ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా తెలుసుకున్న విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకుంటే దెన్ దిస్ ఈస్ కాల్డ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్. అది సర్వైవ్ అవుతుంది. నౌ ఐ రిక్వెస్ట్ ఆర్ఎన్ సార్ టు టేక్ ఓవర్ ద సెషన్. స్టూడెంట్స్, నువ్వు రమణమ్మ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గారు హనుమంతరావు గారికి, అలాగే మేడం వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ గాయత్రి గారికి అండ్ అదర్ స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆఫ్ ది కాలేజ్ అండ్ ఆల్ డియర్ స్టూడెంట్స్, warm welcome to this session. It is very important for you as well as for me also. Why? Because నేను కూడా మీలాగే మామూలు కాలేజీలో చదివి ఇప్పుడు రీజనల్ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక చెప్పుకోదగ్గ పదవిలో ఉన్నాను. దానికి ఏంటంటే మనం ఓన్లీ ఒకటే, మనం నమ్ముకోవాలి, ఎవరిని నమ్మడానికి లేదు. మన పట్టుదల, మన కృషి మనం నమ్ముకోవాలి. దగ్గర 1 కోటి మంది ఉద్యోగం ఎగ్జామ్ రాస్తే అందులో 300 మంది పోస్టులు పడితే స్టేట్ బ్యాంక్ 27 మంది సెలెక్ట్ అయితే అందులో నేను ఒకడున్నాను. దాంట్లో జాయిన్ అయ్యి 97లో జాయిన్ అయినా అప్పటికే ఉద్యోగాల పరిస్థితి అంత కఠినంగా ఉంది. సో అంత కాంపిటీషన్లో వచ్చారంటే ఎంత కష్టపడి ఉంటానో మీరు ఆలోచించుకోవాలి. సంవత్సరం పాటు ఇంట్లోనే ఉండి పొద్దుంచి రాత్రి దాకా ఒకటే పని, ప్రాక్టీస్. మన ఎగ్జామ్ పేపర్ 200 క్వశ్చన్లు ఉంటాయి. 200కి 200 మార్కులు 120 నిమిషాలు అంటే 2 గంటలు. దాన్ని మనం ఎంత ఫాస్ట్గా ఎన్ని కరెక్ట్ చేస్తామో, నెగిటివ్ మార్కులు ఉంటాయి, ఎంత ఫాస్ట్గా ఎంత తొందరగా చేస్తామో వాళ్ళు విన్ అన్నమాట. సో అంత కాంపిటీషన్లో వచ్చాను. 97 నుంచి ఇప్పుడు 2026 కల్లా క్లర్కల్ నుంచి ఆఫీసర్ 5 స్టేజ్లు దాటి ఇప్పుడు ఏజెంట్గా ఉన్నాను. ఇంకా నాకు 9 సంవత్సరాల సర్వీస్ ఉంది. మన దేవుడు అనుగ్రహిస్తే ఇంకా కొంచెం పైకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకు చెప్తానంటే మీలో పట్టుదల ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే పని మీద మీకు నమ్మకం ఉండాలి. ఏదో ఇంట్లో పంపించాలి, కాలేజీకి వచ్చాంలే వెళ్ళాము ఉన్నట్టు ఉండకూడదు. మనం ఎందుకు వచ్చాం, ఏం చదవబోతున్నాం, మనం చదువుతున్న సబ్జెక్ట్ మనమే సెలెక్ట్ చేసుకున్నామా, లేదా బలవంతంగా మన వాళ్ళు చదివిస్తున్నారు. ఒకవేళ బలవంతంగా చదివిస్తే మీరు ఈసారి నెక్స్ట్ టైం అయినా ఆప్షన్ మార్చుకోండి. లేదు మీ అంతా మీరే చదివితే మాత్రం దాన్ని అంత చూడండి, అంతే, వదిలిపెట్టద్దు ఎవరు. ప్రతి కాలేజ్ నుంచి మన అబ్దుల్ కలాం గారు తీసుకోండి. వాళ్ళు చిన్న విలేజ్లో అన్నానికి కూడా ఇబ్బంది పడే రోజుల్లో ఆయన పైనుంచి మన ఇస్రో చైర్మన్గా, తర్వాత భారత రాష్ట్రపతిగా వెళ్ళి ఎంత పేరు సంపాదించుకున్నారో అలాంటి వాళ్ళని ఆదర్శం తీసుకోవాలి. మనం మిగిలిన వాళ్ళని ఎవరో అడ్డదారుల పై వచ్చిన వాళ్ళు ఇప్పుడు లెక్కించింది. మనం కష్టపడితే ఫలితం ఉంటుంది. జేడి లక్ష్మీనారాయణ గారు కానీ ఆయన అంతే చిన్న ఫ్యామిలీ నుంచి, రైతు కుటుంబాల నుంచి వచ్చిన ఎంతమందో మన దేశ ప్రధానులు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, అలాగే రాష్ట్ర గవర్నర్లు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. సో పట్టుదల అంటే వాళ్ళు ఒకటే పట్టుదల, నేను అయితే తీరాలి అనుకుంటారు అంతే. వాళ్ళు ఇంకేం పట్టించుకోరు. ఒక్కొక్కరైతే సంవత్సరం అంతా వాళ్ళు ఇష్టమైన వదిలేస్తారు దానికోసం. అంటే అంత పట్టుదల ఉండాలి దేనికైనా. ఏదో వచ్చామో వెళ్ళామంటే ఉపయోగం లేదు. సో మీలో ఎంతమంది ఏ పదవులు ఉండబోతారో మేము చూడబోతున్న తర్వాత. సో అదంతా నా విషయం. ఇంత ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ కాలేజీకి మంచి పేరు తెచ్చి మంచి పొజిషన్లోకి వెళ్ళాలి. తర్వాత కమింగ్ టు దిస్ పాయింట్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్ ద లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా. గ్లోబల్ Fortune 50 కంపెనీలో ఉంది మంది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియా ప్రపంచంలోనే 5-6 బ్యాంకుల్లో మంది కూడా ఉంటుంది. సో ఇంత పెద్ద బ్యాంక్ నుంచి మేము వచ్చామంటే దాని తాలూకు ఇంపార్టెన్స్ మీకు తెలుసుకోవాలి. మన దేశంలో జరిగే ఎంతైతే టెక్నాలజీ పెరిగిందో అంతకన్నా దొంగలు పెరిగారు. సింపుల్గా దొంగలు ఎవరు
వాళ్ళు ఏంటంటే టెక్నాలజీలో ఉన్న రూపోలు కానీ ప్రజల ఆశావాదాన్ని అంటే గ్రీడీనెస్ అంటారు. మన క్రాంతి మనం ఆశించిన గ్రీడీనే, మనం కష్టపడిందే మంది, వేరే వాళ్ళకి మనం ఎందుకు ఆశించాలి? ఆయన ఎవరో లలిత జ్యువెలర్స్ అన్నట్టు డబ్బులు ఎవరు ఉరికే రావు, ఎవరు ఇస్తారు ఉరికే రావు కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు? అసలు ఫోన్ కాల్ మనం ఎందుకు ఎత్తాలి? సారీ నాది కాదు, మాది కాదంటే అయిపోతుంది కదా, ఆశ ఎందుకు పడాలి? ఏమో ఇచ్చేస్తారేమో, నిజంగా తగిలిందేమో, మనకెందుకు తగ్గుతుంది లాటరీ టికెట్ ఉంటే ఎవరికి లాటరీ వస్తుందా? సింపుల్ లాంగ్వేజ్. లాటరీ టికెట్ ఏది షాప్లో కొంటే కదా ఏదైనా ఆశ పెట్టుకోవడానికి, కొనకుండా లాటరీ టికెట్ లాటరీ వచ్చిందా ఎందుకు నమ్మాలి మనం? అది గ్రీడీ. అలాగే మీ ఇంటర్నెట్ పాస్వర్డ్లు, ఫోన్పేలు, ఏటీఎం కార్డు నెంబర్లు ఎందుకు ఇవ్వాలి ఇంకోళ్ళకి? ఏమైనా ఉంటే బ్యాంకే చూసుకుంటామని చెప్పండి, ఫోన్ కట్ చేయండి ఇమీడియట్గా. మీ వాళ్ళు ఎవరో ఎక్కడో ఇదైపోయారు, వీడియో కాల్ వస్తుంది, దొంగ వీడియో కాల్, మీ వాళ్ళు ఎవరో ఇక్కడ ఇరుక్కున్నారంట, మా వాళ్ళు ఎవరు వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు కదా, వేరే వాడు చెప్పలేదు ఎందుకు? వాళ్ళు చెప్పలేరా? వాళ్ళ ఫోన్ లేవా? వాళ్ళకి మాటలు రావు. అలాంటివి ఏమి నమ్మద్దు. మీరే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మీరే. మీ ఇంట్లో వాళ్ళు, మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, చదువుకున్నా కూడా మోసపోతున్నట్టున్నారు చాలా మంది. చెప్పినట్టు ఎగ్జాంపుల్ చాలా చెప్పారు, చదువుకున్న కూడా మోసపోతున్నారు. కాబట్టి ఈ డిజిటల్ అవేర్నెస్ అనేది అన్నిటికన్నా ముఖ్యం. మీరు పాఠ్యాంశాలు ఎంత శ్రద్ధగా నేర్చుకుంటారో ఇది కూడా పాఠ్యాంశంగా రాబోతుంది వల్ల దాన్ని ఖచ్చితంగా మేము అమలు చేస్తున్న ప్రభుత్వం కూడా ప్రతిదీ జరిగిన తర్వాత నష్టం వచ్చాక మనం బ్యాంకులు వెంట పోలీసులు వెంట పరిగెట్టే బదులు అది జరగక ముందే ఏమేమి స్టెప్పులు తీసుకోవాలి, దేనికి జాగ్రత్తగా ఉండాలి, ఏమేమి మనం రెస్పాండ్ అవ్వకూడదు తెలియాలి. ఫస్ట్ పాయింట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, వీడియో కాల్ ఎవరు చేసినా ఎత్తద్దు కొత్త నెంబర్ నుంచి. ఓన్లీ మీ సేవ్డ్ నెంబర్ అయితే వీడియో కాల్ ఎత్తాను. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వీడియో కాల్ ఎవరు చేసినా ఎత్తద్దు. ఎవరుంటే మామూలు కాల్ మళ్ళీ మాట్లాడతారు వాళ్ళే. ఒకవేళ అర్జెంట్ అయితే మామూలు కాల్ చేయమని చెప్పండి, కట్ చేయండి. లేకపోతే మీరే కాల్ చేయండి, అది ట్రూ కాల్ నెంబర్ వెతుక్కోండి. వీడియో కాల్ ఎత్తారు అవసరం ఏంటి? వాళ్ళ ఫ్రెండ్సా, మన రిలేటివ్సా? ఎవరు పెట్టాలి వీడియో కాల్ నుంచి చేయాలి? అసలు నేను ఎవరి కాల్ ఎత్తాను, నా అన్నో నెంబర్ అయితే నేను మామూలు నెంబర్ కూడా ఎత్తాను. అఫిషియల్ నెంబర్ కావడం ఎత్తాను, కానీ పర్సనల్ నెంబర్ అయితే ఎవరు చేస్తాను, వెంటనే ట్రూ కాలర్లోకి వెళ్ళి బ్లాక్ చేస్తాను అక్కర్లేని నెంబర్లు. సో మీలో అవేర్నెస్ ఉండాలి. మీ అందరూ మీకు ఏదో ఒకటి వచ్చింది కదా వీడియో కాల్ చేద్దాం, సరదా కాలక్షేపం చేద్దాం, అలాంటి దుకాణం పెట్టద్దు దయచేసి. వీడియో కాల్ ఖచ్చితంగా ఎవరు ఎత్తదు. రెండోది, ఫోన్ కాల్లో కూడా మీకు తెలియని నెంబర్ వస్తే అక్కర్లేని ఇన్ఫర్మేషన్ అయితే సారీ చెప్పండి, మాకు అక్కర్లేదండి, మేము ఏం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వాడడం, మా కార్డులు ఎవరికి చెప్పాం, మేము ఏమంటే బ్యాంక్ వెళ్ళి చూసుకుంటాం, మీ బ్యాంకింగ్ అడ్రస్ చెప్తారా, మీ నెంబర్ పోలీసుకి ఇవ్వమంటారు. వాళ్ళు నిజంగా బ్యాంక్ వాళ్ళు అయితే వాళ్ళే అంటారు, రెండు ఛాలెంజ్ చేసుకొని బ్యాంక్లో ఉంటారు అని చెప్తారు, లేకపోతే వాళ్ళు వెంటనే ఫోన్ పెట్టారు. ఆ ధైర్యం మీలో ఉందా లేదా? మీతో పాటు మీతో ఉండే ప్రయాణం చేసే ప్రతి ఒక్కరికి ఉండాలి. మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఇరుగు పొరుగు వాళ్ళకి, మీ అన్నదమ్ములు అందరికీ. అది మీరు కనుక చెప్పగలిగితే ఒక్కరు కూడా దానిలో దీనిలో పడరు. ఆ వాళ్ళు ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ప్రొసీజర్ ఉంది కొంత ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మన ఆఫీసర్లు వచ్చారు మాతో పాటు. సో నేను అవుట్లైన్గా చెప్పాలి కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం మీ విషయాలు ఎవరికి షేర్ చేయొద్దు. మీ ఏజ్ ఎవరు చెప్తారో ఎవరిని అడిగితే ఎవరు చెప్పరు, ఆడపిల్లలు అందరూ చెప్పరు, అడగకూడదు కూడా. మేము అలాంటప్పుడు ఏటీఎం పిన్ కార్డు ఎలా చెప్తారండి, పిన్ నెంబర్లు, సివిలు, అది అంత జాగ్రత్తగా దాచుకున్నప్పుడు ఇవెందుకు జాగ్రత్తగా దాచుకోవట్లేదు? దీనికన్నా సేఫ్టీ అది. ఏది తెలిస్తే వాళ్ళు ఏం చేయలేదు. మనం మా అయితే ఏమో ఇంత పెద్ద అయిపోయింది, చిన్న అయింది అనుకుంటారు తప్ప ఏమన్నారు. కానీ అసలు ఏటీఎం డబ్బులు పోతండి, ఏదో ఇంట్లో ఫోన్ చేసి 10,000 5,000 అకౌంట్లో పెడితే ఇంకోలో పట్టుకుపోతే ఎంత బాధాకరం అది. ఎంత కష్టపడి మిమ్మల్ని తెలుస్తుంటారు మీ పేరెంట్స్. ఇక్కడ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారు, వెళ్ళడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుంది. అవన్నీ మీరు కాపాడుకోవడం, మీ అకౌంట్ డబ్బులు ఇస్తే వాడు రోజు పట్టుకోవడం అన్యాయంగా. దానికి మనమే కారణం అవడం ఇంకా అన్యాయం. దయచేసి అలర్ట్గా ఉండండి. మీతో పాటు ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎవరైతే రాలేదో వాళ్ళు కూడా మీరు చెప్పండి, ఇవాళ ఏం జరిగిందో, ఎలా అలర్ట్గా ఉండాలో అన్ని చెప్తారు. జాగ్రత్త విని జాగ్రత్త పడండి, ఎవరికి ఏదో అవకాశం ఇవ్వదు. నా అవకాశం ఇచ్చిన ఈ కాలేజీ యాజమాన్యానికి, ముఖ్యంగా హనుమంతరావు గారికి కృతజ్ఞతలు. మా కొలీగ్స్ క్లియర్గా ప్రోడక్ట్ వైజ్ ఏమేమి చేయాలో చెప్తారు. ప్లీజ్ ఆలోచించండి, నోట్ చేసుకోండి, వీలైతే మైండ్లోనే రికార్డ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డిఆర్డబ్ల్యూ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శర్మ. నా పేరు సార్ చెప్పినట్టుగానే నేను 92 డిసెంబర్లో జాయిన్ అయ్యాను. మీలాగే నేను కూడా రాజమండ్రి కూడా చదువుకున్నాను, డిగ్రీ కాలేజ్ చదివి ఆ తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్లో రాసాను. ఈ బ్యాంకులో క్లబ్గా జాయిన్ అయ్యి ఇప్పుడు చీఫ్ మేనేజర్ క్యాడర్కి వచ్చాను. సార్ చెప్పారు అంతా మీకు డిజిటల్ దాని మీద ఫ్రాడ్స్ ఎలా జరుగుతున్నాయని. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకోసారి నేను చెప్పాను, నేను వేరే టాపిక్ మీద మాట్లాడుతున్నాను. ఇందాక సార్ చెప్పినట్టుగా ఒక సారే కాదు, జేడీ లక్ష్మణ్ గారు, మా బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇందులో మోసపోతున్నారు. మన ఫిబ్రవరి నెలలోనే ఒక ఇండియన్ పేపర్ కూడా వచ్చినాడు, చిలకి చెప్పినా వెళ్ళలేదని 45 లక్షల రూపాయలు మా బ్యాంకే పోవాలి. పేపర్ చదివే హ్యాబిట్ ఉన్నట్లయితే వాళ్ళకి ఇది చదివి ఉంటారు. అందులో బ్యాంక్ వాళ్ళే కాదు, వాళ్ళకి ఎవరైనా సరే టార్గెట్ చేస్తారు. ఇందాక సార్ చెప్పినట్టుగా ఈజీ మనీకి ఎవరు ఆశపడకూడదు, ఈజీగా వచ్చే డబ్బులకి ఎవరు కూడా మనం ఆశపడకూడదు. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చినట్టు
ఇది స్టూడెంట్స్ అందరికీ స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉన్నాయి మీ అందరికీ? అందరికీ ఉన్నాయా? అలా అయితే బట్టి మీకు చాలా ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. పూర్వంలో ఏంటంటే అన్ని కూడా చేతితో రాసి మాన్యువల్ ఉండేది. అంతా గవర్నమెంట్ అంతా ఏం చేస్తుందంటే ప్రభుత్వం మనకి డిజిటల్లోకి కన్వర్ట్ చేస్తాను. పూర్వంలో పెద్ద పెద్ద షీట్లు అవి లేకుండా బ్యాంక్ వచ్చి మేము కూడా లెక్చర్లో అన్నీ ఉండేవి. అప్పుడు అవన్నీ కాకుండా అంతా కంప్యూటర్ యుగం అయిపోయింది. ఇంకా సింపుల్గా మీకు తెలిసినటువంటి ఏఐ వస్తుంది కదా, అవన్నీ టెక్నాలజీ బాగా వాడుతున్నారు. ఇలాంటి డిజిటల్ ఎలా చేయాలి ఏం చేయాలంటే చెప్తామన్నమాట. మీకు ఈజీ మనీకి ఎవరు కూడా ఆశపడకూడదు. కాబట్టి మీ అందరికీ అకౌంట్ ఉన్నారంటే కొంతమందికి 18 years దాటినందుకు కూడా ఏటీఎం కార్డ్స్ ఇచ్చి ఉంటారు మీ అందరికీ. ఆ ఏటీఎం కార్డ్స్ చాలా చెప్పినట్టుగా పిన్ నెంబర్లు కానీ సివివి నెంబర్లు కానీ ఎవరికి చెప్పలేదు. సార్ ఎవరైనా సరే మీరు బ్యాంక్ వచ్చి మీరు ట్రాన్సాక్షన్ చేసుకుంటారని అక్కడ మాట్లాడమని చెప్పుకుంటే అటువంటి కార్డ్స్ నుంచి మనం బయటపడచ్చు. ఇంకా మీరు అందరూ కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకుని ఇంకా ఎవరికైనా కనుక అకౌంట్లు లేకపోతే వాళ్ళందరూ కూడా స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీకు తోచిన అమౌంట్ అందరూ బ్యాలెన్స్ పెట్టుకోండి. ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలని జీరో ఉన్నా కానీ మీకు ఎటువంటి ఛార్జెస్ కూడా ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు ఇక్కడ తెలుసుకొని మీ ఇంటి దగ్గర వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ చెప్పడం, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి ఫోన్ కాల్స్ వచ్చినా ఓటీపీ చెప్పడం కానీ లింకులు వచ్చినా లింకులు ఓపెన్ చేయడం కానీ ఏమీ కూడా మీరు టచ్ చేయడం సేపు మనం కష్టపడి సంపాదించినప్పుడు అంతా సేఫ్టీగా ఉంటాం. ఈ డిజిటల్ ఇవన్నీ కూడా మా రామ్మోహన్ గారిని డిజిటల్ ఆఫీసర్ గారు ఉన్నారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళినాను. తర్వాత మీ అందరికీ కూడా ఇప్పుడు ఎగ్జామ్స్ కొంతమందికి అయ్యి ఉంటాయి. ఇంకా ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుందంటే రాబోయే రోజులు నాలుగు నెక్స్ట్ మంత్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మన అందరికీ ఆధార్ కార్డు ఉంటుంది ఇండియాలో, ఆల్మోస్ట్ అందరికీ ఉంటుంది. లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఆధార్ కార్డు. కానీ ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ మొబైల్లో ఆధార్ యాప్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఆధార్ యాప్ ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసుకొని దానిలో ఆధార్ లాక్ చేయొచ్చు. మన బయోమెట్రిక్ ఎవరు దొంగతనం చేయకుండా అదొక లాక్ అనమాట. మనం బీరోలో డబ్బులు పెట్టి తాళం ఎలా వేసుకుంటామో మన ఆధార్ కార్డులో వేలిపోతుంది దాఖలు వేసుకోవడానికి అదొక ఆధార్ యాప్. ఎప్పుడు అవసరమో దాన్ని అప్పుడు ఆన్ చేస్తే 15 సెకండ్లు ఉంటుంది. మళ్ళీ ఆ పని అయిపోయినా ఆటోమేటిక్ లాక్ అయిపోతుంది. ఒకవేళ లేకపోతే ఇవాళ ఇంటికి లోపు ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీతో పాటు మీ చుట్టుపక్కల అందరికీ 100% డౌన్లోడ్ చేయించండి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడ దేనికి వెలుముదలు ఇస్తారు. అది కనుక ఎవరైనా స్కాన్ చేసేస్తే మీ ఆధార్తో డబ్బులు ఉన్న అకౌంట్లు ఏమేమన్నా అందరి డబ్బులు తీసేయచ్చు. అలాంటి ఫ్రాడ్లు అరికట్టాలంటే ఆధార్ యాప్ 100% తీసుకోవాలి. చాలా ఈజీ. ఓన్లీ 4 digit డిజిటల్ నెంబర్ ఉంటుంది. మీరు గుర్తుంచుకుని నెంబర్ పెట్టుకొని ఓటీపీ పాస్వర్డ్ పెట్టుకొని లాక్ చేసుకోండి. ఎప్పుడు అవసరం అప్పుడు అన్లాక్ చేసుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు సేవ్ అవర్ థంబ్ ఇంప్రెషన్ టు అవాయిడ్ మనీ థెఫ్ట్ అన్నమాట. ఇంపార్టెంట్ ప్లీజ్. బయోమెట్రిక్ మనకి క్యాప్చర్ చేస్తారండి రాజిస్టర్స్ అందరూ. మనం ఇమీడియట్గా మనకి మన ఆధార్ కార్డు ద్వారా దొరుకుతాయి. ఆధార్ కార్డు ద్వారా మనం డబ్బులు పోతాం. అందుకోసం సార్ చెప్పింది ఆధార్ అని చెప్పి మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని అందులో చేసుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మనం పిఎం తీసుకోవాలి లేకపోతే రిజిస్టర్ తీసుకోవాలి ఏసీ చేయాలనుకుంటున్నా కానీ మళ్ళీ ఆధార్లో మళ్ళీ వస్తుంది లేదా కంటిన్యూ చేసుకుని 15 minutes లైవ్లో ఉంటుంది. తర్వాత మళ్ళీ ఆటోమేటిక్ పోతుంది. ఇంకా మన ఆధార్ కార్డు ఉపయోగించి మన ఫింగర్ ప్రింట్ ద్వారా డబ్బులు ఏం చేయాలి. సార్ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి కాలేజీ యాజమాన్యానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. సార్ నా పేరు రామ్మోహన్, డిజిటల్ ఆఫీసర్ ఆర్బీఓ గూడూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. అక్కడి నుంచి వచ్చాము. సో అందరికీ స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉందన్నారు కదా. గుడ్ మార్నింగ్ ఆల్. సో అటెన్షన్ ఇవ్వడం ఓకే కదా. సో అందరికి అకౌంట్ ఉందన్నారు కదా. స్టేట్ బ్యాంక్లో అకౌంట్ ఉండే వాళ్ళందరికీ జస్ట్ ఒక స్మాల్ క్వశ్చన్. స్టేట్ బ్యాంక్లో మొబైల్ యాప్ పేరేంటి? సూపర్. అందరూ పెద్దగా చెప్పలేదు. యా సూపర్ ఎక్సలెంట్. సో ఐ థింక్ అందరూ వాడుతున్నారా? గుడ్ ఓకే. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది మెయిన్. సో మీకు ఆల్రెడీ స్టేట్ బ్యాంక్లో ఉన్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇందాక మనకి సార్ చెప్పారు పేమెంట్స్ ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిలో వన్ ఆఫ్ ది చిన్న ఫ్రాడ్ ఒకటి జరిగిందని గురించి చెప్పి తర్వాత మీకు ఏంటి యాప్స్ ఏంటి ఉపయోగించి చెప్తాను. థర్డ్ పార్టీ క్రెడిట్స్ సింపుల్గా సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ప్రిన్సిపాల్ గారికి ఒక అన్ఎక్స్పెక్టెడ్గా కాల్ వస్తుంది. ఏమనంటే సార్ మీ కొలీగ్ సబ్ ప్రిన్సిపాల్ మేడం గారు వాళ్ళ కజిన్ సార్ నేను మేడం గారు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది అంటారు. ఆల్రెడీ మేడం గారు సేవలో ఉంటారు. ఏ మేనేజ్లోనే ఇక్కడ ఉంటారు.
సార్కి ఆ విషయం తెలుసు. సో మేడం గారు వాళ్ళ కజిన్ ఫోన్ చేసి, మేడం గారు ఇలా హౌస్ ఆఫ్ టెస్ట్ అయిపోయారు సార్, అర్జెంట్గా మేడం 20,000 వేయమన్నారు, నాకు వేస్తే మీ మేడం గారికి వెంటనే నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, మీకు ఇచ్చేస్తారు, వేయండి సార్ అంటారు. సార్ ఏమనుకుంటారు, మేడం గారు కాల్ చేస్తారు, నిజంగా స్విచ్ ఆఫ్, మేడం ఏ అవసరంలో ఉన్నారో తెలియదు. సో ఇమీడియట్గా ముందు 20,000 వేసేస్తాం. దట్స్ అ ఫ్రాడ్, వన్ ఆఫ్ ది. 2, ఎవరైనా మీకు కాల్ చేసి లేదా మీ దగ్గరికి వస్తారు, మీ ప్రిన్సిపల్ దగ్గరికి లేదా మీ దగ్గరికి వస్తారు, మీ సరౌండింగ్ దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే, సార్ మీరు డబ్బులు నాకేమి ఇవ్వద్దు, మా కజిన్ హైదరాబాద్ నుంచో బాంబే నుంచో మీ అకౌంట్కి ఒక 10,000 వేస్తాడు, ఆ 10,000 నాకు ఇవ్వండి సార్ అని చెప్తాడు. మీరేం చేస్తారు, అయ్యో పాపం నిజమేమో ఇది ఇబ్బంది పడుతున్నాడు, ఆ 10,000 మనకేం డబ్బులు మనవి కాదు, వాళ్ళు వేస్తున్నారు నేను ఇస్తున్నాను, సరే సార్ వేస్తారు, వేయండి నేను ఇస్తాను అంటారు. వెంటనే ఒక 10 నిమిషాలు మీకు అకౌంట్కి టక్కడ వచ్చేస్తుంది 10,000. మీరేం చేస్తారు, హ్యాపీగా ఏటీఎంకి వెళ్ళి రాజేసి మరి వాడు చేతికి ఇస్తారు, వాడు మీకు ట్యాక్స్ చెప్తారు, వెళ్ళిపోతాడు. ఆఫ్టర్ 1 మంత్ పోలీస్ దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది. ఆ డబ్బులు వేసిన వాడు ఎవరికి ఉండదమ్మా. ఎలా ఉంటారంటే, ఒక క్యాండిడేట్ ఒక దగ్గర ఎక్కడ బాంబేలో ఢిల్లీలో ఉంటాడు, ఒకటి ఇక్కడ ఉంటాడు. వాడు ఏం చేస్తాడు, ఒక దగ్గరికి వెళ్ళి ఎవరికో ఇలా వలైసేసి ఉంటాడు, ఏమండి సార్ నాకు 10,000 ఇలా పంపించండి, ఇమీడియట్గా మా బ్రదర్ అక్కడ ఇరుక్కో ఉన్నాడు, అర్జెంట్ కావాలండి, సరే నేను వేస్తానని చెప్పి అతను ఓకే అంటాడు. ఇక్కడ ఎవరికి వేస్తున్నాడు రేటు, సమ్ ఎక్స్కి వేస్తాడు. వేసేవాడికి అకౌంట్ వేసేవాడికి సంబంధం లేదు, తీసుకునే వాళ్ళకి సంబంధం లేదు, ఎవరో అదర్ పార్టీస్ వచ్చి చేసేస్తారు. కాబట్టి ఎవరైనా మీ అకౌంట్లో డబ్బులు వేస్తాము మాకు ఇవ్వండి అన్నా కానీ, మీకు బాగా తెలిసిన రిలేటివ్స్, మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వస్తే తప్ప మీ అకౌంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు యాక్సెప్ట్ చేయొద్దు ఎవరు కూడా. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకటి ఇది స్టార్టింగ్ పాయింట్. ఇంకోటి ఇంపార్టెంట్, సివివి నెంబర్, కార్డ్ వెరిఫికేషన్ వాల్యూ. సివివి మీ ఏటీఎం కార్డుకి, మీకు ఎస్బీఐ ఏటీఎం కార్డు ఉంటే ఏటీఎం కార్డు వెనకాల 3 digits నెంబర్ ఉంటుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మీ పిన్ నెంబర్ ఎంత ఇంపార్టెంటో ఈ నెంబర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ నెంబర్ మనం ఎవరికి షేర్ చేయకూడదు. సో దీన్ని ఎవరికి షేర్ చేయాలి, ఓకే. సో దీంతో పాటు వెరీ ఇంపార్టెంట్ ఇంకో పాయింట్స్ ఏంటంటే, అసలు బ్యాంక్లో మనకి ఏ యాప్స్ చాలా ఉన్నాయి, చాలా మంది మనకు పంపిస్తుంటారు, సరే మీరు యాప్ వాడితే ఫ్రీ 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 ఫ్రీ. సో మనం వెంటనే అన్నట్టుగా డబ్బులు ఊరికి ఎవరికి రావాలి. సో ఫ్రీ అనగానే మనం ముందే ఒకసారి ఇన్స్టాల్ చేస్తే సరిపోతుంది, ఇన్స్టాల్ చేసుకుంటాం, దెన్ కెన్ స్టార్ట్ ప్రాబ్లమ్స్. మీ డేటా అంతా క్యాప్చర్ అయిపోతుంది వాళ్ళకి. వన్స్ క్లిక్ చేశారంటే అయిపోతుంది. మీకు ఇప్పుడు పంపిస్తున్నా కదా ఒక 5 ప్రింట్స్ ఉన్నాయి కదా, ఇవి మీకు అందరికీ మా సార్కి పంపిస్తాం, మీ సార్కి అందరికి షేర్ చేస్తాం. అవి ఆ పాయింట్స్లోనే మొత్తం డిజిటల్ అంతా ఉంది, ఏ విధంగా జరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఆ పెద్ద ఒక ఆయన ఉన్నారు, ఆయనకు ఒక కాల్ వస్తుంది, ఏమంటే మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్లో ఉన్నారు, మీరు ఫోన్ పెట్టారా డిజిటల్ అరెస్ట్ అయిపోతారు. డిజిటల్ అరెస్ట్ ఎలా అవుతుంది, మనం ఇక్కడ ఇంట్లో కూర్చొని ఉన్నాం, వాళ్ళు ఎవరు వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారా, ఎవరు చేయలేదు. కానీ మేము డిజిటల్ అరెస్ట్ చేస్తాం, మీరు లైన్లోనే ఉండండి, ఫోన్ పెట్టకూడదు అంటారు. పెద్దవాళ్ళు భయపడిపోయి ఆగిపోతారు. ఇమీడియట్గా ఏం చెప్తారు, మీరు అర్జెంట్ మీ అకౌంట్ అంతా క్యాప్చర్ అయిపోయింది, వాటి దగ్గర ఉంది, మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది ఎంత వాళ్ళకి తెలుసు. మీరు ఓటీపీ షేర్ చేయనంత కాలం మీ అకౌంట్ నుంచి డబ్బులు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళవు. ఆల్వేస్ యువర్ సేఫ్. స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉండి మీరు ఓటీపీ షేర్ చేయనంత కాలం మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. సో వన్స్ వాళ్ళు భయపడి కదా ఓటీపీ షేర్ చేయండి, మీకు లింక్ పంపిస్తున్నాం క్లిక్ చేయండి అంటారు, వెంటనే ఎక్కడ డిజిటల్ అరెస్ట్ అవుతాను అని చెప్పి క్లిక్ చేసి వెంటనే అమౌంట్ ఓటీపీ చెప్పేస్తారు. వన్స్ ఓటీపీ చెప్పారు అంటే యువర్ అమౌంట్ మొత్తం క్లోజ్. కాబట్టి ఓటీపీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో మనం ఎవరికి షేర్ చేయకూడదు. రెండోది, మీ పిన్ నెంబర్, మీ మొబైల్ పిన్ నెంబర్. మీ మొబైల్ పిన్ నెంబర్ అసలు ఎవరికి షేర్ చేయకూడదు, మీ పక్కన ఫ్రెండ్స్ ఎవరికి, ఎందుకంటే ఎవరికి తెలియదు. మీ అకౌంట్ నుంచి ఓపెన్ చేసి మీ యోనో యాప్ ఓపెన్ చేసి ఎవరైనా 100 రూపాయలు కొట్టేశారు అనుకోండి, మీకు తెలుస్తుందా, లేకపోతే నేను వచ్చి బ్యాంకులో సార్ నేను అస్సలు కొట్టలేదు సార్ అంటారు. కానీ మీ పిన్ నెంబర్ తెలుసు, మీకు తెలియదు, ఎవరు తెలియదు కదా, మీరు ఎవరికో షేర్ చేశారు, వాళ్ళే చేశారు అది. కాబట్టి మీ పిన్ నెంబర్ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి షేర్ చేయకూడదు. దిస్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో తర్వాత అసలు ఇంకో ఇంపార్టెంట్ దాంట్లో 3వ పాయింట్ అందరికి తెలిసింది, ఫ్రీ వైఫై. మనం ఎక్కడికి వెళ్ళగానే ఫస్ట్ ఫ్రీ వైఫై అనగానే మనం ఏం చేస్తాం, అమ్మాయి ఫ్రీ వైఫై చేస్తాం, టక్కన క్లిక్ చేస్తాం. ఆ వైఫై క్లిక్ చేస్తాం, ఫ్రీగా మన సినిమా కానీ ఏదైనా చూసుకోవచ్చు. మీరు ఒకసారి ఆ వైఫై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ డేటాలో, ఫోన్లో ఉన్న డేటా అంతా వెళ్ళిపోయింది వాళ్ళకి. సో అక్కడి నుంచి మీకు కాల్స్ వస్తాయి, సార్ మీకు పలానా దగ్గర పలానా వచ్చాయి సార్, మీకు ఆఫర్లు వచ్చాయి సార్, ఇవన్నీ వచ్చాయంటే మనం ఎక్కడ ఏదో క్లిక్ చేస్తే ఇలాంటివి వస్తాయి. ఇమీడియట్గా మనకేంటి, ఆ ఫ్రీ వైఫై అనే దగ్గర జాగ్రత్తగా ఉండండి. తొందరపడి మీకు బాగా తెలిస్తే వాడండి, అదర్వైజ్ అసలు ఫ్రీ వైఫై అనేది వాడదు. నెక్స్ట్, స్టూడెంట్స్ ఎక్కువ
మీకు ఎగ్జామ్స్ టైం ఇది కదా. సో మీరందరూ ఏం చేస్తారు, ఇప్పుడు గూగుల్ బాగా అలవాటు అయిపోయింది, మనకి మంచి పాయింట్స్ ఉన్నాయి చదువుకోవచ్చు మనం అని చెప్పి చదువుకుంటారు. చదువుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, జీబీ చార్జ్ చాలా వచ్చేసాయి ఇప్పుడు కొత్తగా, వీటన్నిటిలో కలిపి అలా హ్యాపీ కొట్టేస్తారు. డబ్బు చదువుకోవచ్చు, అది బాగుంటాయి, దాని పేపర్ క్వశ్చన్ పేపర్లు వస్తున్నాయి, అన్ని ఉన్నాయని చదువుకుంటారు. అది వాడు చూస్తారు, మీకు ఒక లింక్ పంపిస్తారు, మీరు క్లిక్ చేశారా మోడల్ పేపర్ ఒక 20 వస్తాయి అని చెప్తారు. వెంటనే మీరు ఏం చేస్తారు, అమ్మాయి ఒక 20 మోడల్ పేపర్స్ వచ్చేసాయి నాకు ఫ్రీగా వచ్చాయి, అందులో జస్ట్ వెళ్ళి క్లిక్ చేస్తారు. మీ మొబైల్ మీరు ఎప్పుడైతే ఏది ఎక్కువ యాక్సెస్ చేస్తున్నారో అది వాళ్ళు చూస్తారు, దాని మీదే వస్తుంది. ఎవరైనా చెట్లు పెంచడం ఎలాగా అనేది చూస్తూ ఉన్నారు, వాడు క్యాప్చర్ చేస్తారు, వీళ్ళకి చెట్లు పెంచడం అంటే బాగా ఇష్టం కాబట్టి వీళ్ళకి చెట్లకు సంబంధించి పంపిస్తే చూస్తారు. ఒక మంచి చెట్లు మీరు ఎక్కువ చూస్తూ ఉన్నారు, వెంటనే మీకు ఒక లింక్ వస్తుంది, సార్ ఈ చెట్లు కేవలం 3 రూపాయలకే వస్తాయి, 4 చెట్లు కొంటే 2 ఫ్రీ. ఆ ఫ్రీ అనే సౌండ్ చూడగానే మనం టెంప్ట్ అవుతాం, మరి నిజంగా మనం చెట్ల కోసం చూస్తున్నాం, ఎవరో నా కోసంగానే పంపించేసారు కరెక్ట్గా ఉందని ఆ చెట్లు దాని క్లిక్ చేస్తాం. వన్స్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ డేటా అంతా వెళ్ళిపోతుంది. కానీ మీ ఓటీపీ షేర్ చేయనంత కాలం మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. వన్స్ మీ ఓటీపీ షేర్ చేస్తే ఆ అమౌంట్కి ఎవరు కాదు. సో మా దగ్గర రోజు వచ్చే ప్రాబ్లం అన్నది ఏంటంటే ఓటీపీ షేర్ చేసిన తర్వాతే వచ్చే ప్రాబ్లం. తర్వాత అన్నిటికంటే ఇంకొక చిన్న ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం జరిగింది మీ చుట్టుపక్కల సరౌండింగ్, ఏ నెంబర్కి కాల్ చేయాలి మనం? ఎవరికైనా ఐడియా ఉందా? సారీ 1930. సో అందరూ గుర్తుపెట్టుకోండి, 1930. ఎవరైనా నాకు సైబర్ ప్రాబ్లం జరిగింది సార్ అని మీ చుట్టుపక్కల మీ సరౌండింగ్స్ ఎవరైనా చెప్పారంటే వెంటనే ఎవరికి కాల్ చేయాలి? 1930. ఓకే, సో ఇమీడియట్గా 1930 కాల్ చేసి సార్ నాకు ఇలా జరిగింది 24 అవర్స్ లోపల కానీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయగలిగితే సో మీకు చాలా వరకు అథెంటిక్ ప్రాబ్లమ్స్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి, మీ అమౌంట్ రికవర్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో 1930 ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకూడదు చెప్పండి అందరికీ. గూగుల్ పే లైక్ చాలా వరకు ఉంటాం. ఓకే గుడ్. ఎస్బీఐలో ఒక చిన్న ప్రాబ్లం మీకు కనిపిస్తుంది ఏంటి అంటే, సార్ నాకు ఫోన్పే ఇలా తీసుకుని అలా క్లిక్ చేయడం డబ్బులు వెళ్ళిపోతాయి, అవునా? వెళ్ళిపోతాయి, వెంటనే వెళ్ళిపోతాయి. అదే మీరు యోనో ఆన్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు చేయాలి స్కానింగ్ అంటే, అంతేనా? సో సెక్యూరిటీ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర ఉన్న 100 రూపాయలు మనం పేమెంట్ చేయాలంటే యోనో యాప్ ఒక్కసారి మీరు ఓపెన్ చేసుకొని చూసుకుంటే ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాప్ ఇన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మనం దాని నుంచి మీకు ఎంత హై సెక్యూర్డ్ అంటే వీడియో కాల్స్ వస్తాయి, మెయిన్ వీడియో కాల్స్. ఆ వీడియో కాల్స్ ఏమొస్తాయి మనకి, రకరకాల ఏదైనా తెలియని పార్టీ చేస్తారు, దాంట్లో ఎక్కువగా 333 అనే ఒక నెంబర్ ఒకటి వస్తుంది, 555 ఇలా రకరకాల నెంబర్స్ వస్తాయి. ఇలాంటి వచ్చి నువ్వు వీలైనంత వరకు అసలు యాక్సెప్ట్ చేయదు, అది మన ఇండియా నెంబర్ కాదు అసలు. సింపుల్ 555 333 ప్లస్ అని వచ్చేసి ఒక నెంబర్తో జనరేట్ అయ్యి మిగతా నెంబర్ సోర్స్ అని వస్తుంది. అలాంటి నెంబర్ వస్తే సింపుల్ అసలు తాగొద్దు, వీడియో కాల్ తాగొద్దు, నాన్ కాల్ కాల్ తాగొద్దు. తర్వాత ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మనకు ఒక పెద్ద ఆపర్చునిటీ ఇచ్చున్నారు, ఏంటంటే మన ట్రూ కలర్ అందరూ వాడుతున్నాం కదా, సో దీస్ ఆల్సో వాటి థర్డ్ పార్టీ యాప్ కదా. ఇప్పుడు మనకి అది యాప్ అవసరం లేదు. బిఎస్ఎన్ఎల్ వాళ్ళు మీరు ఆధార్ కార్డుతో ఏదైతే రిజిస్టర్ చేసుకొని ఉంటారో ఆ నెంబర్ ఆ పేరుతోనే మీకు ఇప్పుడు కొత్తగా ల్యాప్ లేని వాళ్ళకు కూడా మీకు ఫోన్ చేయడం నా పేరు వచ్చేస్తుంది, రామోహన్ డిజిటల్ ఆఫీసర్ వచ్చేస్తుంది, ఇదైతే నా దగ్గర లేదు కదా అనుకుంటాం, కానీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చారు, మీకు యాప్ ఉండాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఏ పబ్లిక్ యాప్ ఉండాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీ పేరు ఎవరైతే మెయిన్ రిజిస్ట్రేషన్ ఏ పేరుతో ఉందో ఆ పేరే మీకు కనిపిస్తుంది, డిస్ప్లేకి వచ్చేస్తుంది. కాబట్టి ఆ పేరు చూసుకొని మనకు తెలిసిన వాళ్ళైతే లిఫ్ట్ చేస్తాం. దీంట్లో మాకు ఇంకొక ప్రాబ్లం ఉంది, మేము కాల్ చేస్తుంటాం, మేము స్టేట్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం అనగానే ఇప్పుడు బాగా విన్నారు కదా అందరూ, అమ్మో సార్ చెప్పేశాడు ఇది నిజమో కాదు, మీరు స్టేట్ బ్యాంక్ కాదని చెప్పి అది కూడా పెట్టేస్తుంటారు. సో అది కూడా మాకు రెండో సైడ్ కూడా ప్రాబ్లమే. సో ఈ ఫ్రాడ్ వల్ల మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు ఏంటంటే లిజన్, ఫస్ట్ వినండి, వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి, నిజంగా కావచ్చు అబద్ధం కావచ్చు, రెండు తేడా తెలియాలంటే మీరు వినాలి ఫస్ట్, అది వినండి. విన్న తర్వాత బ్యాంక్ వాళ్ళు నేను ఫోన్ చేసి ఒక బ్యాంక్ నుంచి అమ్మ మీ ఓటీపీ చెప్పండి, మీ పాన్ నెంబర్ చెప్పండి, మీ కార్డు కడిగి చెప్పరు, అడగరు. దట్ ఈస్ జెన్యూన్ కాల్. ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి సార్ మాకు మీ ఓటీపీ చెప్పండి, లేదంటే మీ ఆధార్ కార్డు చెప్పండి, మీ పాన్ కార్డు నెంబర్ చెప్పండి అంటారో కట్ చేసేయచ్చు కాల్. మేమైతే ఏం చెప్తామంటే బ్యాంక్కి రండి, బ్యాంక్కి విజిట్ చేయండి అని చెప్తాం మేము, అప్పుడు మాత్రమే దట్ ఇస్ ద జెన్యూన్ కాల్. కాబట్టి మీకు వచ్చే అన్ని కాల్స్ ఫ్రాడ్ కాదు, అన్ని కాల్స్ మంచివి కాదు, కాబట్టి అక్కడ అటెన్షన్ అవ్వండి. సో బ్యాంక్ నుంచి ఏదైనా కాల్స్ వచ్చి మీకు యోనో రిజిస్ట్రేషన్ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో సార్ చెప్తే నిజంగానే ఆ యోనో చాలా మంది మాకు కాల్స్ వచ్చాయి, సార్ మీకు యోనో యాప్ ఆగిపోయింది, యాప్ ఒక లింక్ పంపించాము క్లిక్ చేయండి సార్, అది క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ సరిగ్గా దేవుడు వరకు మీ అకౌంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే సార్ దానికోసం 5-6 సార్లు ట్రై చేశారు యోనో దానికోసం, అందుకని వెంటనే ఆయన సార్కి అది వచ్చేసింది. కాబట్టి అలాంటి ఏదైనా జరిగినప్పుడు సింపుల్ మీ ఫోన్ ఫార్మేట్
ఒకసారి ఫార్మేట్ చేసుకుని మొత్తం సెట్ చేసుకుంటే అక్కడ దాకా మనంతా ఎర్రర్స్ పోతే మళ్ళీ ఫ్రెష్గా మీరు స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఏ లింక్ క్లిక్ చేయదు మీరు, దట్ బి సేఫ్ జోన్. తర్వాత మీకు ఇంపార్టెంట్ వాటిల్లో ఏమో అందరికీ ఉందన్నారు. నెక్స్ట్ ఈరూపీ డిజిటల్ యాప్ ఎవరికైనా ఉందా? ఈరూపీ డిజిటల్ ఎవరికి లేదు. సో ఒకసారి ఎస్బీఐ ఈరూపీ అని ఉంటుంది, మన ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్బీఐ ఈరూపీ అని ఉంటుంది, అది ఒకసారి అందరూ ఇన్స్టాల్ చేసుకోండి. ఇట్స్ వెరీ నైస్. ఇది గవర్నమెంట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన యాప్ అది. ఇన్ ఫ్యూచర్లో మీకు అందరికీ కూడా ఏదైనా అమౌంట్ చిన్న మీ అమౌంట్స్ ఏదైనా వస్తే అన్నీ కూడా క్రియేట్ అయ్యి దానికి అవుతాయి. స్కాలర్షిప్స్ మీకు అందరూ స్కాలర్షిప్స్ చిన్న అమౌంట్స్ వస్తాయి కదమ్మా, 2000, 5000, 10,000 ఇలా వచ్చి చిన్న అమౌంట్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా దానికి క్రియేట్ అవుతాయి. ఒక్కసారి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని చూస్తే మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మీకు నోట్స్ కనబడతాయి. 50 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 10 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఎవరికైనా ఒక 5 రూపీస్ పంపించాలనుకోండి, దాంట్లో ఒక 5 రూపీ కాయిన్ అలా ఉండడానికి వెళ్ళిపోతుంది. సో మీరు అందరూ ఈరూపీ యాప్ని ఇమీడియట్గా ఎస్బీఐ ఈరూపీ అని ఉంటుంది. సో అది అందరూ స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. తర్వాత మీ పక్కింట్లో మీరు చదువుకున్నారు కాబట్టి వెంటనే మీ పక్కింటి వాళ్ళు ఎవరైనా వస్తారు, బాబా నాకు అర్జెంట్గా ఏటీఎంకి వెళ్ళాలన్నా స్టేట్ బ్యాంక్ ఏటీఎం ఎక్కడ ఉంది అని. సో మీరు వెంటనే ఏం చెప్తారు? నాకు తెలియదు, ఐడియా లేదు అంటారు. అంతే కదా, మామూలుగా మనకు తెలియదు. మన ఇంటి పక్కన ఉంటే చెప్తాం, దగ్గరలో ఉంటే చెప్తాం, లేకపోతే తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయే యాప్ ఎస్బీఐ క్విక్, QUICK క్విక్, ఎస్బీఐ క్విక్. ఈ యాప్ ఏంటంటే దీంట్లో A to Z మీకు దగ్గరలో స్టేట్ బ్యాంక్ ఏముంది, దగ్గరలో ఏటీఎం ఏముంది, మీ అకౌంట్ స్టేట్మెంట్ ఏమైనా కావాలన్నా ఏదైనా సరే దాని నుంచి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసుకోవచ్చు. ఇట్స్ ఎ జెన్యూన్ యాప్ స్టేట్ బ్యాంక్. సో మీరందరూ ఎస్బీఐ క్విక్ ఇది కంపల్సరీ యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ వాట్సాప్ బ్యాంకింగ్. సో వాట్సాప్ ఎంతమంది వాడుతున్నారు ఇక్కడ? మా సార్ చెప్పినప్పుడు వాడడం వల్ల ఎవరైనా చేతులు ఎత్తండి. సో లేదు, సూపర్. సో ఇందాక ఎందుకు చేతులు ఎత్తలేదంటే అందరూ ఏం చేస్తాం కాబట్టి. ఓకేనా? సో వాట్సాప్ బ్యాంకింగ్ ఎవరైనా వాడుతున్నారా ఎస్బీఐ? అసలు తెలియదు సార్ కదా. ఓకే. సో మనకి అందుకే డిజిటల్ మంచి ఛాన్స్. ఇప్పుడు మీకు ఎలా అనిపించిందమ్మా, ఒక పడవ ఎక్కి సముద్రంలో మనం అవతల సైడ్కి వెళ్ళాలి. దట్స్ జర్నీ స్టార్ట్స్. అంటే ఏంటి, మీరు కరెక్ట్ టైం ఒక మంచి ఏజ్లో ఉన్నారు. ఈ ఏజ్లో ఇప్పుడు మీరు ఈ పడవ ఎక్కి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నారు. ఈ పడవ ఎక్కి వెళ్ళే టైంలో మనం పడవలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇవన్నీ తెలుసుకొని వెళితే అట్ ఎనీ టైం మనం అవతల చేరుకోగలం. దట్ ద లైఫ్. ఇప్పుడు ప్రజెంట్ మీ లైఫ్ కరెక్ట్ స్టార్ట్ అవుతున్నారు. రేపు మీకు జాబ్ వస్తుంది, జస్ట్ 1 yearలో జాబ్ వచ్చేస్తే అందరూ వెళ్తారు, ఏదో జాబ్లో దానికి వెళ్ళిపోతున్నారు. ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. మీకోసమే కదమ్మా, మీ చుట్టుపక్కల మీ వాళ్ళకి, మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పాలి. సో ఇప్పుడు దీంట్లో చెప్పిన దాంట్లో వాట్సాప్ బ్యాంకింగ్, ఇమీడియట్గా వాట్సాప్ బ్యాంకింగ్ హాయ్ HAN కొడితే మీకు అందరికీ మీ సార్ ఒక లింక్ పంపిస్తాం మేము. దాన్ని క్లిక్ చేసుకుని వాట్సాప్ బ్యాంకింగ్ లింక్ చేసుకోండి మీరందరూ. దాంట్లో మీరు ఏం చేయలేదు, హాయ్ అని కొట్టగానే వెంటనే మీకు స్టేట్ బ్యాంక్ వాళ్ళు ఒక మెసేజ్ వచ్చేస్తుంది. ఏం కావాలి మీకు? అకౌంట్ స్టేట్మెంట్, అకౌంట్ బ్యాలెన్స్, మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా, మీ నాన్నగారికి, మీ బాబాయ్ గారికి, మీ పిన్ని గారికి, మీ మదర్కి, మీ రిలేటివ్స్కి అందరికీ ఈ యాప్ ఇన్స్టాల్ చేయండి. జస్ట్ మీ వాట్సాప్లో చేయండి. దానివల్ల ఎంత ఉపయోగం అంటే ఇంకా అసలు వాళ్ళు బ్యాంకింగ్ వెళ్ళాల్సిన పని ఉండదు. చాలా చాలా యూజ్. ఇంకొకటి ఇంపార్టెంట్, మా సార్ చెప్పారు, యోనో క్యాష్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ యాప్. బ్యూటిఫుల్ దీంట్లో మీకు యోనో అందరికీ ఉంది కదా. మీరు ఎక్కడ ఇక్కడ ఉన్నారు, సపోజ్ మీరు నెల్లూరు దగ్గర గూడూరులో ఉన్నారు, మీ నాన్నగారేమో హైదరాబాద్కి వెళ్ళారు. సో లేదు సార్ వాళ్ళ బాబు ఎక్కడో అవుట్ సైడ్ ఎక్కడ ఉన్నారు, ఉన్నట్టు కాల్ చేశారు, అర్జెంట్గా ఒక 10,000 క్యాష్ కావాలి అని. మనం వాళ్ళ క్యాష్ ఇవ్వలేదు సార్. దానికి ఈజీ ఏంటంటే యోనో క్యాష్ అని యోనోలోకి వెళ్తే ఆ యాప్లో మనకి యోనో క్యాష్ అనే ఆప్షన్ ఉంటుంది. జస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేసి మీకు ఎంత మంది కావాలి అంటుంది. మీరు ఎవరైనా ఒక 5,000 ఇద్దామనుకున్నారు, దాంట్లో 5,000 అని ఫీడ్ చేసి ఓకే కొడితే ఒక పిన్ నెంబర్ అడుగుతుంది. మీరు ఏదైతే మొబైల్లో పిన్ నెంబర్ పెడుతున్నారో ఆ పిన్ నెంబర్ దాని మీద కొట్టి ఓకే కొడితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీని ఆ అబ్బాయి చెప్పాలి, ఎవరైతే డబ్బులు తీసుకుంటారో వాళ్ళకి చెప్పాలి. వెంటనే అతను ఏటీఎంకి వెళ్తారు. ఏటీఎంకి వెళ్ళగానే మీకు ఆ డిస్ప్లేలో పైన కనిపిస్తూ ఉంటుంది యోనో క్యాష్. జస్ట్ యోనో క్యాష్ క్లిక్ చేయండి. యోనో క్యాష్ క్లిక్ చేయగానే మీకు వచ్చిన ఓటీపీ కొట్టండి అంటుంది. మీరు చెప్పారు కదా ఓటీపీ నెంబర్, ఈ నెంబర్ దాంట్లో ఫీడ్ చేస్తారు. అమౌంట్ ఎంత మీరే చెప్పారు, 5,000 ఎంటర్ చేస్తారు. ఓకే కొట్టగానే ఇంకొక పిన్ నెంబర్ అడుగుతుంది. అది సీక్రెసీ, అది మీ ఒక్కరికే తెలుసు. మీరు ఆ అబ్బాయికి చెప్తారు ఈ పిన్ నెంబర్ కొట్టి. ఈ పిన్ నెంబర్ కొట్టగానే వితౌట్ ఏటీఎం కార్డ్, వితౌట్ ఎనీథింగ్ వెంటనే క్యాష్ వచ్చేస్తుంది.
నేను చెప్పిందంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది అనిపిస్తుంది. మనం చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ 3 to 4 seconds టక్ టక్ వచ్చేస్తుంది. మెటాస్ ఏటీఎం కార్డు అసలు ఆల్మోస్ట్ మీకు చూపించడం కోసం తెచ్చుకున్నాం మేము. సో ఆల్మోస్ట్ ఏటీఎం కార్డు నో నీడ్. ఎక్కువ మనం ఏనో క్యాష్. ఇవాళ నాకు తెలిసి మీరందరూ ఏనో ఇన్స్టాల్ చేసుకొని ఏనో క్యాష్ ట్రై చేయండి. మీ నాన్నగారు ఏమైనా డబ్బులు ఇస్తారంటే ఏనో క్యాష్ కొట్టండి అని చెప్పండి. ఎవరైనా క్యాష్ తీయాలంటే హై సెక్యూర్, మీకు ఎవరు ఏ థెఫ్టింగ్ అని ఏది జరగండి. ఏనో క్యాష్, వాట్సాప్ బ్యాంకింగ్, ఈ రెండు అందరూ ఇన్స్టాల్ చేసుకోండి, చేయండి. సో మీ ఫాదర్, బాబాయ్, మీ రిలేటివ్స్ చాలా మంది బిజినెస్ చేస్తుంటారు, అవునా? సో బిజినెస్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఉంది యోనో బిజినెస్ యాప్. సో యోనో ఎలాగైతే మీరు వాడుకుంటున్నారో అలాగే యోనో బిజినెస్ యాప్ అని కూడా ఉంది. అది వాడుకోవడం వల్ల వాళ్ళ కరెంట్ అకౌంట్ సేఫ్, వాళ్ళ బిజినెస్ సేఫ్. కాబట్టి మీ బంధువులు, మీ రిలేటివ్స్, మీ పేరెంట్స్ ఎవరైతే, మీ బ్రదర్స్, కజిన్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరికీ చెప్పండి, డిజిటల్ పరంగానే చేసుకోవడం వల్ల చాలా చాలా హై సెక్యూర్. కాబట్టి అవి చేసుకోమని చెప్పండి. సో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు దాకా మనం చెప్పిన వాటిలో పిన్ నెంబర్స్ ఏం షేర్ చేయకూడదు. మీకు తెలియని వాళ్ళు కానీ ఎవరైనా సరే మీకు ఒక మెయిల్స్ కానీ ఏదైనా వచ్చినప్పుడు మీ ఫోన్ నెంబర్, మీ మెయిల్ ఐడి, ఈ రెండు కూడా ఎక్కడా షేర్ చేయకూడదు. మీ మెయిల్ ఐడి, మీ ఫోన్ నెంబర్, ఈ రెండు ఎక్కడా షేర్ చేయకూడదు. ఎందుకంటే ఏది వచ్చినా కానీ ఈ రెండింటికే వస్తాయి. మీకు మెయిల్ ఒకటి వస్తుంది, జస్ట్ క్లిక్ చేయండి, మీకు ఒక 10,000 రూపాయలు వచ్చేయన్నారు అనుకోండి, అసలు ఏముందో చూద్దాం క్లిక్ చేసినా చాలు మీ మెయిల్ హ్యాక్ అయిపోతుంది. మీ మెయిల్ ఒకటే హ్యాక్ కాదు, మీ సిస్టమ్ హ్యాక్ అయిపోతుంది. అలా డౌట్ వచ్చింది అంటే వెంటనే ఇమీడియట్గా ఫార్మేట్ యువర్ పీసీ ఆర్ యువర్ మొబైల్, ఇమీడియట్లీ ఫార్మేట్, డౌటే లేదు, ఫార్మేట్ చేసేసుకోండి. హ్యాపీగా ఇప్పుడు అంతా సేవ్ చేసుకొని మళ్ళీ రీడ్ చేసుకోవడానికి 10 to 15 minutes పడుతుంది మనకి అంతే. నేను ఒకసారి కన్సల్ట్ చేశాను. యోనో యాప్ కంపల్సరీ డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ బ్యాంకింగ్, మీకు ఈ రెండు ఉంటే మీరు అసలు బ్యాంకింగ్ రావాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి అకౌంట్ ఓపెనింగ్ ఒక్కసారి విజిట్ చేస్తే చాలు. మీరు త్రూ అవుట్ ఇంకా అసలు ఏది లోన్స్ మీకు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ బాగా చేసుకున్నా కూడా మీకు డిజిటల్ గానే లోన్స్ దాంట్లోనే చూపిస్తుంది యోనో యాప్ లో. ఇప్పుడు మీకు ఏంటంటే మీకోసం అని కాదు, మీరు ఇంట్లో ఈ డిజిటల్ అవేర్నెస్ అంతా మీరు చుట్టుపక్కల వాడికి ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళతో ఈరోజు షేర్ చేయండి. వెళ్ళగానే అందరు షేర్ చేస్తారా? చేయరా? ఎందుకంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ అయితే వాళ్ళు చుట్టుపక్కల, ఇప్పుడు మీరు చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలి అందరికీ ఏంటంటే ఎస్బీఐ ఇలా డిజిటల్ అవేర్నెస్, డిజిటల్ గా ఇన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేది మీరు అందరికీ తెలియజేయాలి. దానికోసం మేము ఇప్పుడు కాలేజ్కి వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. ఎందుకంటే మీరు ఫ్యూచర్ ఫైనాన్షియల్ బిల్డర్స్. అందువల్ల మీకు ఇలా అవేర్నెస్ చెప్తే మీరు ఒక 10 మందికి చెప్తారు. ఒక్కొక్కరు 10 మందికి చెప్పినా చాలు. ఏదో చిరంజీవి సినిమాలో చెప్పినట్టు ఒకటి ముగ్గురికి చెప్పినట్లు మీరు ఏంటంటే ఒక్కొక్కరు 10 మందికి చెప్పండి. అలా చెప్తే ఆటోమేటిక్ గా డిజిటల్ అరెస్ట్లు అనేవి జరగకుండా ఉంటాయి. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్స్ ఫోన్లో వస్తూ ఉంటాయి కదా, అప్డేట్స్ కూడా చేసుకుంటా ఉండండి. అది ఫస్ట్ మీరు చేయాల్సింది. ఏదైనా సైబర్ ఫ్రాడ్ జరిగింది అని మీకు తెలియగానే సార్ వాళ్ళు చెప్పినట్టు 1930 కాల్ చేయాలన్నా చాలా ఫస్ట్ సేవ్ చేసి పెట్టుకోండి 1930. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి ఎవరైనా మీకు ఓటీపీ మాత్రం ఎవరికి షేర్ చేయొద్దు. పబ్లిక్ వైఫై అనేది అసలు యూజ్ చేయొద్దు. ఈ పాయింట్స్ అని మీరు మొత్తం నోట్ చేసి పెట్టుకోండి. పబ్లిక్ వైఫై ఎక్కడెక్కడ ఉండాలి చెప్పండి. అవి ఏం యూజ్ చేయదు. ఎందుకంటే అంటే వైఫై ఫ్రీగా వస్తుందని కాదు, యూజ్ చేస్తే మన ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి తెలియకుండానే షేర్ చేసేస్తాం. అందువల్ల అవి యూజ్ చేయదు. ఇంకా మీరు ఏంటంటే ఇప్పుడు ఎలా వస్తాయంటే లింక్, మీరు ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు ఇన్స్టాలో, ఎఫ్బీలో, వీటిలో కొన్ని పేజెస్ ఉంటాయి. మనం వాటిలో వెళ్ళి అంటే పేమెంట్ చేసి ఏదైనా ఆర్డర్ చేద్దాం అనుకుంటాం. అలాంటివి మీరు ఏంటంటే కొన్ని ఫేక్ పేజెస్ కూడా ఉంటాయి. ఆర్డర్ మీరు త్రూ ఎస్బీఐ యోనో యాప్ నుంచి కనుక మీరు పేమెంట్ చేస్తే కనీసం మేము ఏంటంటే అది ఎక్కడికి వెళ్ళింది అనేది రికగ్నైజ్ చేయగలుగుతాం. అలా కాకుండా మీరు థర్డ్ పార్టీ యాప్, ఫోన్పే కానీ వాటి నుంచి కనుక పే చేసి మీరు మోసపోయామని వచ్చినా కూడా మేమేం చేయలేము. అందువల్ల ఏంటంటే ఏదైనా పేమెంట్ మాత్రం యోనో ఎస్బీఐ నుంచి చేయడానికి మాత్రమే ట్రై చేయండి. దాని నుంచే చేసుకోండి. మీకు అప్పుడు ఏంటంటే ఏమి మోసపోకుండా ఉంటారు. ఓకేనా? అందరు యోనో డౌన్లోడ్ చేసుకున్నారా? చేసుకోవాలా? చేసుకున్నారా? వెరీ గుడ్.
చేసుకోవాలా? అయితే ఏటీఎం కార్డు ఉంటే మీ బ్యాంక్కి రావాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకోవచ్చు. మీరు ప్లస్ దీనికి సంబంధించి ఏంటంటే మీకు ఏదైనా డౌట్ ఉంటే బ్యాంక్కి మాత్రం అవసరం లేదు, యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉంటాయి. హౌ టు డౌన్లోడ్ యువర్ యాప్ అని మీరు టైప్ చేస్తే దాంట్లో క్లియర్గా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. మీరు ఎట్లా చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ ఉంటాయి, దాని ప్రకారంగా చేసుకోండి. వాట్సాప్ బ్యాంకింగ్ అయితే అసలు ఎటువంటి ఇష్యూ లేదు, జస్ట్ ఒక స్కాన్ ఉంటుంది, ఒక లింక్ పంపిస్తాం మేము, దాన్ని జస్ట్ హాయ్ క్లిక్ చేశారంటే టోటల్గా డీటెయిల్స్ అన్ని వచ్చేస్తాయి. దాంట్లో అసలు ఎక్కడ ఏమి మనం సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏంటేమా మొత్తం అర్థమైపోయిందా? ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. మీరు మేము క్లాస్లో ఏంటి మీ ఏమంటే దగ్గర 60% చెప్పే మాట బ్యాంక్ జాబ్ బ్యాంక్ జాబ్ బ్యాంక్ జాబ్, అదే చెప్తారు. వాయిస్ రాలేదు అని అనుకోవద్దు. మేము ఏది టార్గెట్ ఏంటమ్మా అని మేము ఏదన్నా అడిగితే అంటే అందులో మా స్వార్థం కూడా ఉంది. డిగ్రీ అయ్యాక మాకు ఎంబీఏ ఎంసీఏలో జాయిన్ అవుతారేమో అనే ఉద్దేశంతో మేము అడిగితే బ్యాంక్ జాబ్ సార్ నంద్యాల సార్ అక్కడ సార్ ఇక్కడ సార్ ఏదేదో చెప్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఏదైనా టైం ఉండి యాజ్ ఎ పార్ట్ ఆఫ్ సిఎస్ఆర్ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బ్యాంక్ జాబ్ కొట్టాలంటే ఏం టిప్స్ యూస్ చేసుకోవాలి అదేదన్నా ఇవ్వగలిగితే ఐ విల్ అరేంజ్ ఎ సెషన్ సో దట్ దీస్ పీపుల్ విల్ గెట్ బెనిఫిటెడ్.